साईनाथ महाराज की जय। श्री साई सच्चरित्र 8వ శ్రీ గణేశ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ప్రతిరోజు ఉదయాస్తమానాలు అవుతాయి. అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. జనులు మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. మాయావస్థలో క్రీడా శక్తులు, తరుణ వయసులో తరుణి కొత్తులు, వృద్ధాప్యంలో జాగ్రస్తులై ఎప్పుడు వ్యాధులతో పీడించబడుతూ ఉంటారు. పుట్టడం, బాగా పుష్టిగా పెరగడం, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయుగా బతకడం ఎన్నో జన్మ సార్థకమైనట్లు మానవ జన్మ యొక్క కర్తవ్యం. పరమాత్మ ప్రాప్తి ఇదే సత్యం. లేకపోతే కుక్కలు, పందులు మొదలుగున్న వాని బ్రతుకులలో ఏం లోపం ఉంది? కుక్కలు కూడా తమ పొట్టలను నింపుకుంటాయి. స్వేచ్ఛగా సంతానం వృత్తిని కూడా చేస్తున్న కుక్కలు మానవులు సమానంగా ఉంటాయి. మానవ శరీరానికి ఉన్న గొప్పదనం ఏమిటి? శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే జన్మకు పర్యావసారం ఇదే. అయితే ఈ నరజన్మ ఈ బద్ధం ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఈ నాలుగింటితోనూ ఆయువు ముగిసిపోతుంది. ఇక కుక్కలకు మానవులకు భేదమే ఉంది. ఇదే మానవ శరీరానికి సార్థకత. అయితే మానై పుట్టితే మాత్రం ఏం లోటు? కొలిమితిత్తు కూడా శ్వాసోచ్ఛ్వాసాలను చేస్తుంది. కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం ఉండడం ఈ జన్మకు సఫలత.